ప్రతిపక్షం బలహీనంగా ఉన్న తెలంగాణలో విపక్ష పాత్ర పోషించేందుకు ప్రొఫెసర్ కోదండరాం సిద్ధమవుతున్నారా? విద్యుత్ ఒప్పందాల్లో సర్కారును ప్రశ్నించడం, రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో ఇంప్లీడ్ అవ్వడం దీనికి సంకేతాల? ప్రొఫెసర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? టీఆర్ఎస్ సర్కారుపై కోదండరాం అస్త్రాలు. మొన్న రైతు ఆత్మహత్యలు, నేడు విద్యుత్ ఒప్పందాలు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న కోదండరాం. ఆందోళనలు, ధర్నాలకు సిద్ధమవుతున్న ప్రొఫెసర్. టీజేఏసీకి కొత్త రూపు తెచ్చే ప్రయత్నంలో కోదండరాం. తెలంగాణ ఉద్యమ సారథి, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం టీజేఏసీకి కొత్త రూపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొఫెసర్ పదవి నుంచి ఈ మధ్య రిటైర్ అయిన కోదండరాం ఇక తన పూర్తి సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న జేఏసీ ఆఫీసును ఈ మధ్య నాంపల్లికి తీసుకువెళ్లారు. కొత్త ఆఫీసులో కోదండరాం ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రావచ్చని సంకేతాలిచ్చారు. ఆర్టీసీ కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన, రైతుల ఆత్మహత్యలపై ఇప్పటికే స్పందించిన ప్రొఫెసర్ కోదండరాం ఈ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిందేనని కళమెత్తారు. రైతు ఆత్మహత్యలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లో తనను కూడా చేర్చుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వాలే రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా పురిగొల్పుతున్నాయని తన ఇంప్లీడ్ పిటిషన్లో పేర్కొన్నారు. తాజాగా విద్యుత్ కంపెనీలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లోని లొసుగులను వెలికితీశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని ఏకంగా ఈఆర్సీకి ఫిర్యాదు చేశారు. విద్యుత్ నిపుణుడు టీజేఏసీకి సంబంధించిన కీలక నేత రఘు ఈ ఒప్పందాల్లోని లొసుగులను వెలుగులోకి తెచ్చారు. జేఏసీ నేతలే ఈ విషయాన్ని వెలుగులోకి తేవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. అడపాదడపా సర్కారుపై విమర్శలు చేస్తున్న ప్రొఫెసర్ కోదండరాం తాజాగా తన దూకుడును తీవ్రం చేశారు. రైతు సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసిన కోదండరాం జేఏసీలో సమూల ప్రక్షాళనకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ అనుకూలురే జేఏసీలో ఉన్నారనే అపవాదును తొలగించే దిశగా పావులు కదుపుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధమున్న వారిని జేఏసీకి దూరంగా పెట్టాలన్నది సారా ఆలోచన. ఉద్యమ సమయంలో తెలంగాణ రాజకీయాలను శాసించిన ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు ప్రజా సమస్యల పేరుతో ప్రభుత్వంపై పోరాటానికి రెడీ అవుతున్నారు. నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.